అంటే నేను అనేది ఒకటే, ముఖ్యమంత్రి గారితో కూడా నిజాయితీగా పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు ఈ అబద్ధాలను ఇప్పటికైనా ఆపండి. అబద్ధాలను ఆపి పాలన మీద దృష్టి పెట్టండి. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడినావు, కానీ ఇవాళ రాష్ట్రానికి గ్రహణమైన గాచారమైన ఇవాళ రేవంత్ రెడ్డి. నీ 15 నెలల పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బిల్డర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఇది నీ పాలనకు ఉదాహరణ. నువ్వేమైపోయింది? అసహనం అయిపోయింది నీ లోపల. ఏమైంది? ఉన్నది ఉన్నట్టంటే అసహనంతో రెచ్చిపోతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇకనైనా నీ అబద్ధాలు మానుకో, పాలనపై దృష్టి పెట్టి నిజాయితీగా నీకు చేతనైంది నిజాలు మాట్లాడు, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడు, నిజాయితీగా పాలించండి, కమిషన్లు మానండి. ఎందుకంటే ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఇవాళ వరమైంది కదా. నీ చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను అడ్డగోలుగా తీసుకుపోయింది. నువ్వు గుడ్లప్పకిచ్చి చూసినావు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇవాళ ఏమైంది? ఖమ్మం జిల్లాకు నిన్న పోయి మంత్రి గారు ప్రారంభిస్తే గోదావరి నదీ జలాలు వచ్చి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కలిసినాయి. ఇవాళ అంటే ఇలా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అయిపోయింది తెలంగాణలో. కృష్ణా గోదావరి నదుల సంగమం నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నిన్నగాక మొన్న అయిపోయింది. 2 నదుల సంగమం అయింది ఈరోజు. కేసీఆర్ గారి దూరదృష్టి వల్ల, ఆయన కృషి వల్ల జరిగింది. ఆ ఎడమ కాలువలో ఇవాళ నీళ్లు తక్కువ వచ్చినా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఎడమ కాలువలో కలవడం వల్ల ఇలా వైరా రిజర్వాయర్కు నీళ్లు పోతున్నాయి. ఆ ఎడమ కాలువలో నీళ్లు ప్రవహించి ఇలా పంటలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. నిజాలు మాట్లాడండి. ఎస్, కేసీఆర్ గారి కృషి వల్ల ఇలా ఖమ్మం జిల్లా రైతులకు నీళ్లు వచ్చినాయి. గోదావరి జలాలు ఇలా వచ్చి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పంటలు కాపాడుకుంటున్నామనే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఇలా వడ్లకు బోనస్ ఇచ్చినామని జబ్బలు జరుచుకున్నారు. వచ్చినాయా బోనస్? పాపం మహిళా సంఘాలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు, తర్వాత వడ్లకే అన్నావు. ఆ వడ్లకు కూడా దొడ్డు ఎగబెట్టినావు, సన్నాలకే అన్నావు. పోనీ ఆ సన్నాల కన్నా మొత్తం ఇచ్చినావా? ఇప్పుడు వడ్లు కొన్నది మహిళలు, వాళ్ళ కమిషన్ డబ్బులు ఇప్పుడు 2 విడతల. పోయిన వానకాలంది రాలే, అంతకుముందు యాసంగిది రాలే, నువ్వు కమిషన్ డబ్బులు ఇవ్వలే. కానీ మహిళల దగ్గరకు వచ్చి మాకు బోనస్ పడలేదని రైతులు ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఇంకా 400 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ పెండింగ్ ఉంది. తక్షణమే దాన్ని విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మహిళల విషయంలో రేవంత్ రెడ్డి గారు, మీరు చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ బీఆర్ఎస్ 9 ఏళ్ల హయాంలో మేము మాట ఇవ్వకపోయినా, ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పకపోయినా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలతో కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండ్రు కేసీఆర్. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించింది బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ కిట్ ఇచ్చాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం, మహిళల చదువు మధ్యలో ఆగిపోవద్దని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం 75 మహిళా డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం. బీడీ వర్కర్లకు, లక్షలాది మంది బీడీ వర్కర్లకు ఆసరా పెన్షన్ నెల 2,000 రూపాయలు ఇచ్చాం. స్థానిక సంస్థల్లో మార్కెట్ యార్డులో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మహిళల పేరు మీద ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. షీ టీంలను పెట్టి మహిళలకు రక్షణ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కా చెల్లెళ్ళు బిందెలు పెట్టుకొని రోడ్డు మీదకి రావద్దని మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి దశాబ్దాల అక్క చెల్లెళ్ళ నీటి కష్టాలను తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చేసినవి చాలా ఉన్నాయి మహిళల కోసం. నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? తులం బంగారం అంటివి, షడగోపం పెడితివి. మహాలక్ష్మి అంటివి, మహా మోసం చేస్తేవి.
15 నెలలు అంటే 15 నెలలు ఇంటూ 2500 అంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు 37,500 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మిని మహామోసం చేస్తేవి, తులం బంగారం అని శటగోపం పెడితివి, స్కూటీలన్నీ సున్నం పెడితివి. ఏంది నువ్వు చేసింది? పోనీ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలను కొనసాగించినవా అంటే కేసీఆర్ కిట్టు బంద్, న్యూట్రిషన్ కిట్టు బంద్ అంటివి అని కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ పెడితివి. ఒక్కొక్క పథకం బంద్ పెట్టిదే తప్ప నువ్వు ఇచ్చింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఉత్త డొల్ల మాటలు, గోబల్స్ మాటలు, అబద్ధ ప్రచారాలు తప్ప నిన్నటి మీటింగ్లో నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? బతుకమ్మ చీరలు ఎందుకు బంద్ చేసినావు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? నేను అడుగుతా ఉన్నా. మళ్ళా మంచినీళ్ళ కష్టాలు మోపోయినాయి. పాపం అక్క చెల్లెలు బిందెలు మోసుకుపోతున్న ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి.